ఈరోజు మీ మైనార్టీకి సంబంధించి జరుగుతున్న అభివృద్ధి ముఖ్యంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక కార్పొరేషన్ నియమించారు. అదేవిధంగా పదవులు కూడా ఇచ్చారు. ఈరోజు ఎలా ఉంది పరిపాలన విధానం? నెంబర్ వన్‌గా ఉందండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇది నేనైతే ముస్లిమ్స్ అండి. ముస్లిమ్స్ మైనారిటీలకు మాత్రం 100లో మీ నమ్మరు 99% పథకాలైతే మొత్తం అమలైనాయండి. మొత్తం పథకాలైతే అమలైనాయి. అదండి. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదంతా ఉత్తినేనండి. ఏదండి ఎక్కడండి బాబా ఇది ఇది వ్యతిరేకత ఎక్కడ ఉంటుందండి? ఒక మాట చెప్పండి. పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడా? తర్వాత వచ్చి 40 సంవత్సరాలు నిన్నోళ్ళకి డబ్బులు వేస్తున్నాడా? 18 సంవత్సరాలు తర్వాత వచ్చి ప్రతి ఏ పథకం అనేది కూడా తక్కువ లేదు, ఈ పథకం లేదు అన్నది ఏం లేదండి. ప్రతి అందరికీ వేస్తున్నాడండి. అలాగే ఎమ్మెల్యే గారి గురించి ముఖ్యంగా ఏం చెప్తారు? పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కొన్ని వందల కోట్ల రూపాయలతో ఈరోజు సెంట్రల్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఇన్ఛార్జికి నియమించారు. వెల్లంపల్లి గారికి ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది మీతో. ఏం చెప్తారు సార్? ఏమండి, నేను ఒక 3 సంవత్సరాల కిందట కబేలా దగ్గరికి వెళ్ళానండి. అక్కడ మొత్తం మీరు నమ్మరు కానీ మొత్తం బురదే ఎంతోమంది. ఇప్పుడు మీరు నమ్మరు కానీ వెళ్తే మొత్తం సిమెంట్ రోడ్లు మొత్తం అసలు ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయిందండి. మీరు నమ్మరు. అది ఆయన ఉండడం వల్ల అక్కడున్న ఏరియాకి డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు భూమిని చూసారండి, ఆ భూమి వాల్యూ పెరిగిపోయిందండి. మీరు నమ్మరు. వెళ్తే ఏ రోడ్ల నుండి మనం వెళ్తున్నాము అన్నది కూడా అసలు నాకే మధ్య చెరిగిపోయింది. అంత బాగుంది. హెచ్బీ కాలనీ ఉండేది అసలు ఎంత నాకు పెళ్ళయ్యి కొత్త. మీరు నమ్మరు. మా అత్తగారి ఇంటికి వెళ్తే మోకాల దాకా నీళ్ళు వచ్చి ఉన్నాయి ఆ రోజు. మీరు నమ్మరు. ఈరోజు మీరు వెళ్ళి చూస్తే మీరు నమ్మరు. ఎక్కడికెక్కడ డ్రైనేజీ మొత్తం ప్రాబ్లం అసలు అనేది ఏమీ లేకుండా నేను మొత్తం ఇది వాటర్ అనేది ఆగకుండా మొత్తం వెళ్ళిపోతుంది. దోమలు అని అర్థమైందా? అలాంటిది ఏమీ లేదు. అసలు ఎంత డెవలప్మెంట్ ఏంటంటే అంత డెవలప్మెంట్ అయింది. వెల్లంపల్లి గారు ఖచ్చితంగా గెలుస్తారంటారా? సెంట్రల్ నియోజకవర్గంలో మంత్రిగా కూడా చూస్తారా? ఏమండి, మీరు నమ్మరు కానీ 25,000 మెజార్టీ అన్నాడు సీనన్న. అర్థమైందా? 25,000 కాదు, వాస్తవం చెప్తున్నా. అర్థమైందా? 35,000 మెజార్టీతో గెలుస్తాడు సీనన్న, వెల్లంపల్లి సీనన్న. ఎందుకంటే నేను ఆయన అభిమానిని అలాగే నేను చెప్పడం లేదు. అర్థమవుతుందా? ఆయన చేసిన అభివృద్ధి సెంట్రల్ నియోజకవర్గం జనాలు చూశారు. అర్థమవుతుందా? జగన్ గారు కూడా ఇక్కడ ధీటైన మగోడిని దింపాలి అన్న దీని మీద సీనన్న ఇక్కడ దింపాడు. అంతేగాని ఏది ఇక్కడ మన సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచేది సీనన్నే. అర్థమైందా? అది ఏదైనా సరే, ఎవరు వచ్చినా సరే, వాండావమ్మ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే ఆయనే గెలిచేది. ఆ షర్మిలమ్మకి ఏం తెలియదులేండి పాపం. ఆమెకి ఏదో చెప్పుంటారు జనాలు, అందుకని అలా చేసి ఉంటుంది. అంతేగాని షర్మిలమ్మ అలాగేం ఉండదు. ఏంటంటే వీళ్ళందరూ శివాజీ సినిమాలో డైలాగును చూసారా? సింహం సింగల్గా వచ్చిద్ది, పందులే గుంపులుగా వస్తాయంటారు. అర్థమైందా? అలాగ ఉంటుంది. అర్థమైందా? జగన్ అనేవాడు సింహం. అర్థమైందా? సింగల్గా వస్తాడండి. అర్థమైందా? అంతేగాని వీళ్ళలాగా అలాగ ఉండదు. ఆయన పాపం సినిమాలు తీసుకుంటే బాగుంటుందండి. ఎందుకండి ఆయనకి ఇవన్నీ అనవసరమైన విషయం వాసన చెప్పాలంటే. ఆ సినిమాలు తీసుకుంటే ఆయన హాయిగా ప్రశాంతంగా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. నేను వాసన చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. అసలు మీరు నమ్మరు కానీ అన్నవరం సినిమాకి ఏంటి నేను ఎంత ఇచ్చేసానో వాసన చెప్తున్నా. సోమ్య థియేటర్కి వెళ్తే చెప్తారు తెలుసా? ఆయన అసలు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు పాపం. ఆయనే సీటు గల్లలో పోయాడు. అర్థమైందా? నేనైతే ఆయన అభిమానిని. అర్థమైందా? ఏది ఆయన వదిలేస్తే, రాజకీయాలు వదిలేస్తే సినిమాలు చేసుకుంటే నాలాంటి అభిమానులు ఏంటి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈయన ఉండడం వల్ల మాకు ఇదైపోతుంది.